హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీని వరల్డ్. ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాము సేమియా పాయసం. ఈ సేమియా పాయసంని ఇలా ట్రై చేశారంటే టైం గడిచినా కానీ చిక్కబడకుండా ఉంటుంది. దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలండి. దానికోసం నేను ఇక్కడ జీడిపప్పు అండ్ బాదం తీసుకున్నాను. ఇప్పుడు ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇవిలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 10 నుండి 15 కిస్మిస్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ నట్స్ అనేది మన చాయిస్ని బట్టి వేసుకోవచ్చండి. బట్ పాయసంలో బాదం, కిస్మిస్, జీడిపప్పు ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవిలా వేగిన తర్వాత ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో 1 కప్పు సేమియా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ సేమియాని ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది లో టు మీడియంలో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ సేమియా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల అన్ని సేమియాలు ఒకేలాగా ఫ్రై అయ్యి పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, మనకైతే ఇవి బాగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని అందులో మనం ఏ కప్తో అయితే సేమియా తీసుకుంటామో అదే కప్పుతో 2 కప్పుల పాలు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ప్యాకెట్ మిల్క్, టోన్డ్ మిల్క్ యూస్ చేస్తున్నానండి. పచ్చి పాలే తీసుకున్నాను. అండ్ ఇందులోనే సేమ్ కప్తో 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్తో అయితే సేమియా తీసుకుంటామో అదే కప్పుతో 2 కప్పుల పాలు, 2 కప్పుల నీళ్లు వేసుకొని బాయిల్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ బాయిల్ చేసుకోండి. చూసారు కదా, మనకి ఇలా బాయిల్ అయ్యి పొంగు వచ్చినప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా వేసుకొని ఉడికించుకోవాలి. మనం మధ్యలో ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సేమియా అనేది సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చిటికెడు కుంకుమ పువ్వు వేశారంటే పాయసం అనేది చాలా టేస్టీగా అండ్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మనకి సేమియా కుక్ అయ్యాయో లేదో చూద్దామండి. 5 మినిట్స్ లోపు కుక్ అవుతాయి దాదాపు. మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసి చూసారు కదా, మనకి సాఫ్ట్గా కుక్ అయ్యాయి. ఈ టైంలో మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇందులోనే ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకోండి. మనం తీసుకున్న 1 కప్పు సేమియాకి 1/2 కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది స్వీటు. ఒకవేళ మీరు ఎక్కువ తింటారనుకుంటే మరికొద్దిగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ షుగర్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. మనకి షుగర్ కరిగి కొంచెం దగ్గర పడుతుంది. చూసారు కదా, ఇలా పొంగు వచ్చిన తర్వాత మనం చూసుకున్నామంటే మనకి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఈ టైంలో మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులోనే 1 కప్పు కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలు యాడ్ చేసుకోవాలండి. ఇలా చల్లటి పాలు యాడ్ చేయడం వల్ల మనకి సేమియా అనేది చిక్కబడకుండా ఉంటుంది. మీకు ఇప్పుడున్న కన్సిస్టెన్సీ లాగే ఉండాలి అనుకుంటే మీరు 2 కప్పుల చల్లటి పాలు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని మరొకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. 1 కప్పు పాలు యాడ్ చేసుకున్నారంటే మనకి కొంచెం చిక్కబడుతుందండి. అదే 2 కప్పులు యాడ్ చేసుకున్నారంటే ఇప్పుడున్న కన్సిస్టెన్సీనే ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే చిటికెడు ఉప్పు వేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఏ స్వీట్ ఐటెంలో అయినా చిటికెడు సాల్ట్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, మనకి సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇది ఎంత టైం గడిచినా కానీ ఇలాగే పల్చగా ఉంటుందండి, చిక్కబడకుండా. ఈ కొలతలతో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాగే లూజ్గా ఉంటుంది ఎంత టైం గడిచినా కానీ చల్లని పాలు యాడ్ చేయడం వల్ల. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.